కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లి వివాహిత హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్థానికంగా కలకలం రేపిన ఈ హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. భార్యను దారుణంగా చంపారన్న ఆరోపణల మేరకు భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. రాములపల్లికి చెందిన మహిపాల్ రెడ్డికి హుజురాబాద్ మండలం తోకలపల్లికి చెందిన సుకృతతో 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. దంపతులకు కూతురు పుట్టాక ఇదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను మహిపాల్ రెడ్డి ప్రేమించి ఇంటికి తీసుకెళ్లాడు. మైనర్ బాలికను తల్లిదండ్రులు మందలించి తమ ఇంటికి తిరిగి తీసుకురావడంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. తిరిగి 2009లో ఇదే గ్రామానికి చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఘటనపై మొదటి భార్య సుకృత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. అనంతరం గ్రామ పెద్ద మనుషుల రాజు కూర్చుకున్నారు. ఈ క్రమంలో మొదటి భార్య సుకృతకు 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఇటీవల సుకృత కూతురు వివాహం కూడా ఘనంగా జరిగింది. అయితే కోర్టులో ట్రయల్ కు రావడంతో తనపై ఉన్న కేసులు విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే తన భూమి తనకి ఇవ్వాలని మహిపాల్ రెడ్డి ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. సుకృత వినకపోవడంతో పథకం ప్రకారం పొలం దగ్గర ఒంటరిగా ఉన్న సమయంలో హత్య చేసినట్లు సమాచారం. సుకృతను పెట్రోల్ పోసి నిప్పంటించి మహిపాల్ రెడ్డి దారుణంగా హతమార్చాడని ఏసీపీ మాధవి తెలిపారు. మృతురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మహిపాల్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు. మహిపాల్ రెడ్డి చంపిండు నా చెల్లె భూమి కాడికి వచ్చింది. 20 గుంటల భూమి ఇస్తే ఆ భూమి వేరేటోళ్ళకి నేను ఇచ్చుకుంటానంటే అద్దన్నాడు. మరి నువ్వు కోట్లున్న భూమి నువ్వెందుకు ఉంటానవని భూమి కాడికి వస్తే నా చెల్లెని చంపిండు. నా బిడ్డ ప్రెగ్నెంట్, 9 నెలల ప్రెగ్నెంట్, పెళ్లి చేసి వరకట్నం కింద ఆ భూమి ఇచ్చినాము. నా బిడ్డ జీవితం అట్లనే అవుతుంది, నా జీవితం ఇట్లా అయింది. నా బిడ్డకు భూమి దక్కాలని అది భూమి కాడికి వచ్చింది. అత్తే వాడు చంపిండు. వాడిని అట్నే చంపాలే. మహిపాల్ రెడ్డి కాని పానం మాకేదద్దు. వాడు ఉంటే ఇంకోళ్ళకి ఇదే గతి పడుతుంది. ఇట్లా చేసుకున్న మహిపాల్ రెడ్డి మా చెల్లె భర్త, దండరామి మళ్ళీ చేసుకున్న భార్య. మూడో పెళ్లి మహిపాల్ రెడ్డి చేసుకున్నాడు. సుకృత మా చెల్లె చింతలపల్లె విజయ అని చేసుకున్నాడు. 18 సంవత్సరాలు నిండా ముందే చేసుకున్నాడు. దాన్ని చంపిండు. అది చచ్చింది. మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు మా చెల్లెను. మళ్ళీ ఉంచుకొని మా చెల్లెకి గది పట్టించిండు. అయ్యా ఓ బొచ్చడి కేసులు 4 కేసులు ఉన్నాయి. ఇల్లు కాలబెట్టిండు. ఇంట్లో ఉన్నారు చేసేది ఏం చేస్తలేరు. మమ్మల్ని ఎప్పుడు న్యాయం జరగలే మాకు. ఇప్పుడన్నా న్యాయం జరగాలనే అయ్యా. దిస్ మంత్ పొలంలో పని చేసుకుంటుండగా ఇద్దరి మధ్య గొడవ అయ్యి అతను పెట్రోల్ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే లాస్ట్ 1 వీక్ నుంచి వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ అయింది. ఇవి ఎన్నిసార్లు కాంప్రమైజ్ గమ్మన్నా అయితే ఒప్పుకోవట్లేదు. కేసులో నీకు భూమి ఇచ్చినా కానీ కోర్టులో రాజీ పడతలేవు అనే ఉద్దేశంతో అతను ఆలోచించుకొని ప్రీ ప్లాన్డ్గా ఆమెను ఎట్లయినా చంపేసేయాలా, లేకపోతే నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపెడుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన 22వ తారీఖు రోజు పెట్రోల్ కొనుక్కొని ఆమె పొలం దగ్గర ఆమె పొలం పని చేసుకుంటుండగా వెళ్ళి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసి 1 డే ముందే పెట్రోల్ తీసుకుపోయి అక్కడ వాళ్ళ పొలంలో తాటిమట్టల దగ్గర దాచిపెట్టుకోవడం జరిగింది. ఆ పెట్రోల్ కూడా మన పెట్రోల్ బంకులో ఉన్నట్టుగా అతను మా దగ్గర ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు మొన్నటి నుంచి మా పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ ఏరియాస్లో వాళ్ళకి సంబంధికుల దగ్గర అంతా కూడా గాలింపు చర్యలు చేస్తే ఈరోజు ఆయన స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినారు. వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం.